ప్రభునామానికి నేను గాక. యేసుక్రీస్తు ప్రభు నామన అందరికీ వందనాలు. ప్రభు కృపను బట్టి దేవుడు మనలను కనికరించి కాపాడి ప్రాణభిక్ష పెట్టి మనల్ని సజీవులుగా ఉంచాడు. అందుని బట్టి ప్రభువును స్తుతించుకున్నాం. ప్రభువును ఆరాధించుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగం ఈ వారము లూకాసు మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 3-4 వచన భాగాలు చదువుకొని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకున్నాం. దయచేసి గమనించండి, నేను చదువుతున్నాను. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింప చేసి. మరోసారి చదువుతున్నాను చూడండి. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింప చేసిన. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానం చేసుకుని ప్రార్థన. మహాగరుడా, ప్రేమగల ప్రభు, దయగల తండ్రి, కృపగల రాజా, నీ కొందనాలు స్తోత్రాలు. ఇదిగో ప్రభు, ఈ సమయంలో ప్రత్యేకంగా నీ బిడ్డలుగా నీ పాదాలు పట్టుకొని ప్రార్థించుకుంటున్నాం. మీరు మమ్మల్ని ఆదరించే దేవుడు ఆయన. మా జీవితంలో మీరు చేసిన ఎన్నో మేలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఆయన ఇంతవరకు మీరు ఎక్కువ సాటిని కాపాడావు, పోషించావు, మా అవసరతలు తీరుస్తున్నావు, మాకు రక్షణ ఇచ్చావు. నీకు వందనాలు. నీ బిడ్డలుగా నీ పాదాలు పట్టుకుని ప్రార్థించుకునే ధన్యతనిచ్చావు. నీకు స్తోత్రాలు. అయినా ఈ సమయానికి మీరు మా దృష్టికి తీసుకొచ్చిన వాక్యాన్ని ఎత్తిపడుతున్నాం. ఈ సెలవు సాకు మరుగు చేసుకొని అనుకున్నైనా నాతో మీరు మాట్లాడి మీరు అనుకుంటున్నారు. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. మనం చదువుకున్న వాక్య భాగంలో అపోస్తలుడైన పేతురు గారు ఈ వాక్యాన్ని రాస్తూ ఇక్కడ చక్కటి విషయాన్ని తెలియపరిచాడు. ఇక్కడ పేతురు భక్తుడు పొంతు, గలిలయ, కప్పదోకియా, ఆసియా దేశాలలో చెదిరిపోయినటువంటి యాత్రికులకు రాస్తూ దేవుని స్తుతిస్తున్నాడు. ఎవరికి రాశాడు? చెదిరిపోయినటువంటి యోధులకు రాస్తూ దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఏమని స్తుతిస్తున్నాడు అంటే, తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక అంటూ మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అని రాశాడు. ఇక్కడ ఒక శ్రేష్టమైన తలంపు ఇచ్చాడు భక్తుడు. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన. మనము దాదాపుగా 4 వారాల నుంచి యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానం గురించి మనం తెలుసుకుంటూ వస్తున్నాం. 4 వారాలే కాదు, ఇంకో ఎన్నో వారాలు ఉన్నాయి మనం ఆయన యొక్క పునరుద్ధానాన్ని ధ్యానం చేయడానికి. కానీ అంత మనము చెప్పట్లేదు కాబట్టి క్లుప్తంగా ఒక 4 వారాలు మాత్రం ధ్యానించాలని దేవుడు ప్రేరేపణ కలిగించాడు. కాబట్టి ఈ భాగంలో భక్తుడు రాస్తూ అంటున్నాడు, చెదిరిపోయిన మీరు దేవుణ్ణి స్తుతించండి. యూదులైన మీరు చెదిరిపోయారు ఆయా దేశాలలో. చెదిరిపోయిన మీరు ఏం చేయాలంటే తండ్రి అయిన దేవుణ్ణి స్తుతించండి. స్తుతించాలంటే ఏంటి కారణం అంటే, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచాడు, అందువల్ల మనకి ఏం మేలు జరిగింది ఆ విషయాలన్నీ ఇక్కడ రాశాడు. యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు అని రాయబడి, ప్రభు మృతులలో నుండి లేచుట వలన ఏం మేలు జరిగినాయో ఈ భాగంలో మనకు తెలియపరిచాడు. యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచుట వలన ఏం జరిగింది చూడండి. జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగింది. ఒకటి ఏంటిది? జీవముతో కూడిన నిరీక్షణ. రెండవది అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిదియునైన స్వాస్థ్యము దొరికింది. మూడవది కిందేమన్నాడు?
ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింప చేశాడు. ఇక్కడ 4 పాయింట్లు, 4 విషయాలు పేతురు భక్తుడు మనకు తెలియపరిచాడు. ఏంటి ఇందులో మనం నేర్చుకునే విషయాలంటే, యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచడం వలన మనకేం మేలు జరిగినాయి అనేది 4 తలంపులు మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఏంటి ఈ 4 తలంపుల్లో మొదటిది అంటే, ప్రభు తిరిగి లేచడం వలన ఏం జరిగిందో 4వ వచనంలో అన్నాడు. ఆయన ఏమన్నాడు? యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగింది అన్నాడు. జీవముతో కూడిన నిరీక్షణ. నిరీక్షణ అంటే ఒక దాని కోసం మనం ఎదురు చూస్తున్నాం, ఒక జీవం కోసం మనం ఎదురు చూస్తున్నాం. ఆ జీవం అనేది యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన జరిగింది. ఫుట్ నోట్లు ఏమని రాయబడింది? 2లో జీవముతో కూడిన నీ కాడ ఏమని రాయబడింది? జీవము గల. ఇంతకు ముందు జీవం లేని నిరీక్షణ ఉండేది. యేసు ప్రభు చనిపోయినప్పుడు ఆయన తిరిగి లేవడం వల్ల ఆ జీవానికి ఏం జరిగింది? నిరీక్షణ కలిగింది. జీవముతో కూడిన నిరీక్షణ. కాబట్టి దీని అర్థం ఏంటంటే, సజీవమైన ఆశ, చనిపోయినటువంటి ఆశను యేసు ప్రభు తిరిగి లేవడం వల్ల ఏం జరిగింది అంటే, మళ్ళా జీవం పోసుకొని మనకు ఆ నిరీక్షణను కలిగిస్తాం. కాబట్టి దీన్ని బట్టి మనం అర్థం చేసుకునేది అంటే, యేసుక్రీస్తు ప్రభు చనిపోవడం వల్ల ఇంక అయిపోయింది, అంత అయిపోయింది అనుకున్నారు. ఇంకేం ఉపయోగం ఏమీ లేదు అనుకున్నారు. అందరూ నిరుత్సాహపడిపోయారు, నీరసించారు. కానీ యేసుక్రీస్తు ప్రభు క్రైస్తవులను నిరుత్సాహపరచుకున్నారు. ఆయన నమ్మిన బిడ్డలు ఎడబాయకుండా ఆయన నమ్మిన బిడ్డలకు ఒక పునాదిని వేశాడు. ఏంటి ఆ పునాది అంటే, మళ్ళా సజీవుడై మళ్ళా తిరిగి బ్రతికాడు. ఆశతో చచ్చిపోయిన ఆశను మళ్ళా దేవుడు తిరిగి బ్రతికించాడు. చనిపోయిన ఆశను మళ్ళా బ్రతికించాడు. కాబట్టి ప్రభు తిరిగి లేవడం వల్ల మనకు జరిగిన మేలు ఏంటంటే, జీవముతో కూడిన నిరీక్షణ. చూడండి, రోమాపత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. రోమాపత్రిక 5వ అధ్యాయం 2వ వచనం అనుకున్నాడు. ఏమన్నాడు 2వ వచనంలో? మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ, దేవుడు మహిమతో కూడిన నిరీక్షణ. చనిపోయినటువంటి ఆశను దేవుడు మళ్ళా తిరిగి బ్రతికించి మనకు నిరీక్షణ అనుగ్రహించాడు. అదే సమయంలో మహిమతో కూడిన నిరీక్షణను దేవుడు అనుగ్రహించాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం 24వ వచనం. 8:24 ఏమని రాయబడిందో చూడండి. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడునది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును అన్నాడు. నిరీక్షించడం అంటే కనపడని దాని కోసం ఎదురు చూడడం. యేసుక్రీస్తు ప్రభు చనిపోయాడు, ఆయన తిరిగి లేస్తాడని నిరీక్షించారు. కానీ ఆయన మళ్ళా తిరిగి లేచాడు. అందుకే అంటున్నాడు, ఏలయనగా మనం నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడుతుంది. మనకు రక్షణకు కూడా నిరీక్షణే. పరలోకానికి ఒక నిరీక్షణ ఉంది, ప్రభు పునరుద్ధానానికి ఒక నిరీక్షణ. నిరీక్షణ అంటే కనపడకపోయినా ఉన్నదని నమ్మేది. పరలోకం మనకు కనిపించదు, కానీ పరలోకం ఉందని మనం నమ్ముతున్నాం. నరకం ఉందని నరకం మనం చూడలేదు, కానీ నరకం ఉందని మనము నమ్ముతున్నాం. నిరీక్షణ అంతే. మనం చనిపోతే ఒక రోజున పరలోకం చేరుతామని ఆ నిరీక్షణతో దేవుని వైపు మనము తిరిగాము. 25వ వచనం అంటున్నారు, మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము అంటున్నారు. మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల, మనకి ఏదైతే కంటికి కనిపించట్లేదు వాటన్నిటిని విశ్వాసంతో మనం ఏం చేస్తున్నాం? నిరీక్షిస్తున్నాం. నిరీక్షణ కలిగి జీవిస్తున్నాం. కాబట్టి మనం ఏం చేయాలి అంటే, ఆ నిరీక్షణను బట్టి దేవుణ్ణి స్తుతించాలి. తీతు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. తీతు పత్రిక తీశారా?
1:2 అక్కడ ఏమని రాయబడిందంటే, నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారములు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపుస్తలుడైన పౌలు మనందరి విశ్వాస విషయములో నా నిజమైన కుమారుడు తీతుకు శుభమని చెప్పి రాయను. ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానం చేసిన గాని ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలమందు బయలుపరచాడు. తండ్రి అయిన దేవుని నుండి మన రక్షకుడైన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానం మీకు కలుగును గాక. ఈ వచనంలో ఒక శ్రేష్టమైన మాట రాయబడింది. ఏంటిదంటే, నిత్య జీవమును గురించిన నిరీక్షణ. నిత్య జీవాన్ని గురించిన నిరీక్షణ అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, యేసు ప్రభు తిరిగి లేవడం వల్ల చచ్చిపోయినటువంటి నిరీక్షణను దేవుడు మళ్ళా తిరిగి బ్రతికించాడు. చనిపోయిన ఆశను దేవుడు మళ్ళా బ్రతికించాడు అని అర్థం. మహిమతో కూడిన నిరీక్షణ, ఇంకా జీవంతో కూడిన నిరీక్షణ. 8వ అధ్యాయంలో ఏమని రాయబడింది? 8:24 నిరీక్షణ వలన మనము రక్షణతో కూడిన నిరీక్షణ. ఎన్ని నిరీక్షణలు? జీవంతో కూడిన నిరీక్షణ, జీవంతో కూడిన నిరీక్షణ, నిత్య జీవంతో కూర్చిన నిరీక్షణ, రక్షణతో కూడిన నిరీక్షణ దేవుడు మనకు అనుగ్రహించాడు. మొదటి పాయింట్ ఏంటంటే, యేసు ప్రభు తిరిగి లేవడం వల్ల జీవముతో కూడిన నిరీక్షణను దేవుడు మనకు అనుగ్రహించాడు. రెండవ పాయింట్, 1 పేతురు పత్రికలోని 4వ వచనంలో అంటాడు. ఏమన్నాడు? వాడబారనిది ఏమన్నాడు చూడండి. 1వ అధ్యాయం 4వ వచనం ఏమన్నాడు? నిరీక్షణ తర్వాత ఏం జరిగింది? అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగుతుంది. అక్కడ ఏమో యేసు ప్రభు తిరిగి లేవడం వల్ల నిరీక్షణతో కూడిన జీవాన్ని ఇచ్చాడు, జీవంతో కూడిన నిరీక్షణని ఇచ్చాడు. ఇక్కడికి వచ్చేసరికి వాడబారనిది, నిర్మలంగానిది, అక్షయముగానిది మనకు స్వాస్థ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. అంటే దీని అర్థం ఏంటంటే, స్వాస్థ్యం ఇచ్చాడు. ఏంటి స్వాస్థ్యం? ఆస్తి అంటే అది కొన్ని రోజులుండి పెరిగిపోయేది, తోటకూరలాగా వాడిపోతే పడేసేది, పాడైపోయేది, అక్షయమైంది, క్షయముగాంది అంటే పాడవని దాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఏంటిది ఆ పాడవందంటే? పరలోక రాజ్యం, మహిమ కలిగిన రాజ్యం, యుగ యుగాలుండే పరలోకం. ఆ పరలోక భాగ్యాన్ని ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి మన కోసం వచ్చి మన పాపాల కోసం తన ప్రాణాన్ని బలియాగం చేశాడు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం చూడండి. 9:15 వచనం హెబ్రీ పత్రిక చూసారా? 15వ వచనం 9:15 ఏమంటాడంటే, ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధమును బట్టి నుండి విమోచించుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును కూర్చున్న వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఇక్కడ ఏమని రాయబడిందంటే, నిత్యమైన స్వాస్థ్యము అని రాయబడింది. ఎక్కడ ఆ మాట? మధ్యలో ఉంది చూడండి. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధము నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును కూర్చున్న వాగ్దానము పొందు. పిలువబడ్డ వాళ్ళకి ఏం దేవుడిచ్చాడు అంటే నిత్యమైన స్వాస్థ్యం. వాడబారని స్వాస్థ్యము, నిత్యమైన స్వాస్థ్యం. వాడబారని స్వాస్థ్యం ఎవరికి వల్ల వచ్చింది? యేసుక్రీస్తు ప్రభు వల్ల, ఆయన పునరుద్ధానం వల్ల. నిత్యమైన స్వాస్థ్యం ఎవరికి వచ్చింది? యేసు ప్రభు ఎవరినైతే పిలిచాడో వాళ్ళకు వచ్చింది. మూడవది, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం అన్నాడు, మీరందరూ
రక్షణయను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు. వీరందరూ అంటే ఎవరంట? రక్షణయను స్వాస్థ్యం. అర్థమవుతుందా? మొదటిది ఏం చూసుకున్నాం? జీవంతో కూడిన నిరీక్షణ. ఏమేమి నిరీక్షణలు ఉన్నాయి? మహిమతో కూడిన నిరీక్షణ, రక్షణతో కూడిన నిరీక్షణ, నిత్య జీవాన్ని గురించిన నిరీక్షణ చూసుకున్నాం. రెండవది స్వాస్థ్యం. దేవుడు ఏమేమి స్వాస్థ్యాలు ఇచ్చాడు? వాడబారని స్వాస్థ్యం, నిత్యమైన స్వాస్థ్యం, రక్షణ అనే స్వాస్థ్యం. 14 వచనం అదే కదా అన్నది. ఏమన్నాడు? రక్షణయను స్వాస్థ్యం. యేసు ప్రభు మనకు రక్షణనే స్వాస్థ్యం. ఈ ఆస్తి ఇది డబ్బులు పెడితే వచ్చేది కానీ, ఎన్ని కోట్లు పెట్టినా, ఎన్ని లక్షలు ఇచ్చినా, ఎంత బంగారం ఇచ్చినా ఈ రక్షణ అనేది కేవలం దేవుని యొక్క విశ్వాసం నుంచి పాపక్షమాపణ పొందడం వల్ల దేవుడు మాత్రమే జరిగించే కార్యం. యేసు ప్రభు మాత్రమే చేయగలిగిన కార్యం రక్షణ కార్యం. యేసు ప్రభు చేసింది రక్షణ కార్యం చేసిండు. ఎక్కడ చేసిండు? సిలువలో. ఏంటి ఆయన చేసిన రక్షణ కార్యం? పాపులమైన మనలను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు ఒక మానవునికి లోకానికి అర్పించాడు. ఇంకా అంత మాత్రమే కాదు, ఆయన ఏం చేశాడంటే మానవుల పాపాల కోసం ఒక్కసారి తన పవిత్ర రక్తాన్ని చిందించాడు. ఆయన గాయపరచబడి, చనిపోయి, సమాధి చేయబడి, సమాధి నుండి లేచి మనకేమిచ్చాడంటే వాడబారని స్వాస్థ్యం ఇచ్చాడు, నిత్యమైన స్వాస్థ్యం ఇచ్చాడు, రక్షణ అనే స్వాస్థ్యం ఇచ్చాడు. 4వది కొలసీ పత్రిక. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. కొలసీ పత్రిక 1:12 చదవండి. 1:12 ఏమని రాయబడింది చూడు. 9, 10 కలిసి ఉన్నాయి కదా. చూడు, అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం అనక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించువారునై ప్రతి సత్కార్యంలో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానముందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొని వలననియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచునట్లు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారమొగటుకు మనలను పాత్రులుగా చేసిన దేవునికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. భక్తుడు కొలసీ సంఘానికి రాస్తూ భక్తుడు అంటున్నాడు, ఏం చేసిండంట? తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమొగటుకు మనలను పాత్రులుగా చేసిన. మనం ఎందుకు దేవుని స్తుతించాలి అంటే తేజోవాసులైన పరిశుద్ధులుగా, పరిశుద్ధులలో స్వాస్థ్యులుగా, పరిశుద్ధుల స్వాస్థ్యంగా పాలివారు మగటానికి దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకా అర్థం ఏంటంటే పరిశుద్ధులు అనే స్వాస్థ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎన్ని స్వాస్థ్యాలు? వాడబారని స్వాస్థ్యం, నిత్య స్వాస్థ్యం, రక్షణ అనే స్వాస్థ్యం, పరిశుద్ధులనే స్వాస్థ్యం. ఇది దేవుడు మాత్రమే చేసే కార్యం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. చూశారా? 1వ అధ్యాయం 12వ వచనం ఏమన్నాడు? 1:12 ఏమని రాయబడిందంటే, మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగు చేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పమును బట్టి, తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరిచాడు. అంటే దేవుడు మనలను ఆయన స్వాస్థ్యముగా ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన స్వాస్థ్యంగా దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. ఎన్ని స్వాస్థ్యాలు? వాడబారని స్వాస్థ్యం, నిత్యమైన స్వాస్థ్యం, రక్షణ అనే స్వాస్థ్యం, పరిశుద్ధులనే స్వాస్థ్యం. ఆయన స్వాస్థ్యంగా దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఆస్తి మన ఆస్తి ఎవరు? దేవుడే. అందుకే చూడండి, కీర్తనలు
33వ కీర్తన 12వ వచనంలో అంటాడు. 33వ కీర్తన 33:12 ఏమంటాడు? యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యంగా ఏర్పరచుకున్న జనులు. ఆయన స్వాస్థ్యంగా ఎవరైతే చేయబడతారో వాళ్ళు ధన్యులు. కాబట్టి మనం ఆయన స్వాస్థ్యంగా చేయబడాలి. ఇన్ని విషయాలు నేర్చుకున్నాం. ఆయన తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన తిరిగి లేచుట వలన వాడబారని స్వాస్థ్యము మనకు ఏర్పాటు చేశాడు. మూడవది చెప్పి నేను ముందుకెళ్తాను. మూడవది 1 పేతురు పత్రికలోనే అక్కడ ఏమన్నాడు? అదే భాగానికి అట్టే కట్టుబడి ఉన్నాడు. 1 పేతురు పత్రిక 1:4 వచనంలో ఏమన్నాడు? 4 వచనంలో ఏమన్నాడు? ఆయన మనకు చేసిన మేలు జీవంతో కూడిన నిరీక్షణ ఇచ్చాడు, అక్షయమైంది, నిర్మలమైంది, వాడబారని స్వాస్థ్యం ఇచ్చాడు. మూడవది, ఆయన తన విశేష కనికరము చొప్పున మరలా జన్మింపజేశాడు. అంటే ఇక్కడ దేవుని యొక్క కనికరాన్ని మన పక్షంగా చూపించాడు. ఆ కనికరానికి పేరు పెట్టాడు భక్తుడు. ఏమని పేరు పెట్టాడు? తన విశేషమైన కనికరం. దేవుడు అంటేనే కనికరం. కనికరం కలిగినటువంటి వాడే దేవుడు. కరుణ, జాలి, దయ కలిగిన వాడే దేవుడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువుకు కరుణామయుడు అనే పేరు వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువుకు దయామయుడు అనే పేరు వచ్చింది. కరుణ అంటే అర్థం ఏంటి? కనికరము చూపించు. కాబట్టి కనికరం గలవాడే దేవుడు అంటేనే కనికరం అని అర్థం. కాబట్టి దేవుడు చూపించినది కనికరం ఎలాంటి కనికరం? మామూలు కనికరం కాదు, విశేషమైన కనికరం. విశేషం అంటే ఒక ప్రత్యేకమైన కనికరం. ప్రత్యేకమైన కనికరాన్ని దేవుడు మన పక్షంగా చూపించాడు. అందును బట్టి మనం దేవుణ్ణి స్తుతించాలి. చూడండి ఆ కనికరం ఏంటిదో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 31వ వచనం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 31వ వచనంలో ఏమంటాడు? నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు, ఆయన నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయడు. అర్థమవుతుందా? నీ దేవుడైన యెహోవా ఎవరు? కనికరము గల దేవుడు. ఆయన నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయడు. తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మర్చిపో. ఆయన మర్చిపోయేవాడు కాదు, మాట ఇచ్చి మర్చిపోయేవాడు కాదు. మనుషులకైతే మతిమరుపు ఉంటుంది, దేవునికి మతిమరుపు ఉండదు. చూడండి, కొన్నిసార్లు మనం కొన్ని వస్తువులే ఎక్కడన్నా పెట్టి మర్చిపోతాం, ఏదన్నా చెప్పి మర్చిపోతాం, ఏదన్నా వాగ్దానం చేసి మర్చిపోతాం. కానీ దేవుడు అలాంటి వాడు కానే. దేవునికి మానవునికి చాలా త్యాగం. దేవుడు కనికరం కలిగిన వాడు. ఆయన ఏం చేస్తాడంటే చెయ్యి విడవడు, నాశనం చేయడు, తాను చేసిన ప్రమాణాన్ని ఎప్పటికీ మర్చిపోడు. చూడండి, కొన్నిసార్లు మనం ఇతరులకు ప్రమాణం చేస్తాం, మాటిస్తాం, ఇదిగో నేను ఇది చేస్తానంటాం, కానీ ఆ సమయానికి మనం దాన్ని చేయదు. అది దేవుని యొక్క గొప్పతనం, అది దేవుని యొక్క ప్రత్యేకత, అది దేవుని యొక్క విశేషమైన కనికరం. ఇంకొక మాట చూపించి నేను ముందుకెళ్తాను. లూకాసు సువార్త 15వ అధ్యాయం. లూకాసు సువార్త 15వ అధ్యాయం. లూకాసు సువార్త 15వ అధ్యాయం 20వ వచనం. 15వ అధ్యాయం 20వ వచనం. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడి అన్నాడు. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు ఎవరిని చూసిండు? తండ్రి వాణిని చూచి. ఎవరితను అని మనం ప్రశ్నిస్తే తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గర నుంచి ఆస్తంతా తీసుకొని దూరదేశం వెళ్ళిపోయి తండ్రి కంటే జ్ఞానవంతుడిగా తెలియగలవాడిగా ఉండాలని ప్రయత్నించాడు. కానీ తండ్రికి దూరమై అంతా నష్టపోయాడు. కానీ చివరికి తను తినటానికి ఆహారం లేక పందులు మేపే ఒక కూలోడిగా చేరింది. ఆ పందులు పొట్టు తినాలని ఆశపడింది, కానీ ఆ పందుల పొట్టు కూడా అతనికి దొరకదు. అప్పుడు బుద్ధి తెచ్చుకున్న తర్వాత ఏమనుకున్నాడంటే, నేను ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను, నా తండ్రి దగ్గరికి వెళ్తే నేను లక్షణంగా బ్రతుకుతాను, సమృద్ధిగా ఉంది నా తండ్రి దగ్గర, నేను కుమారుడిగా కాకపోయినా
మా తండ్రి దగ్గర ఉన్న కూలోళ్ళలో ఒక కూలోడిగా చేరుతానని ఒక నిర్ణయం తీసుకొని తండ్రి దగ్గరికి వస్తున్నాడు. తండ్రి దగ్గరకు వస్తా ఉంటే దగ్గరకు రాగానే తండ్రి చూసిండు కుమారుణ్ణి. తండ్రి గమనించి పరుగునెళ్ళి తండ్రి వాడిని చూసి కనికరపడి పరుగెత్తుకుంటూ వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. సెంటు వాసంతో వస్తున్నాడు కదా, మంచి బట్టలు వేసుకొని చక్కటి వస్త్రాలు ధరించి రావట్లే, మురికి బట్టలతో కంపు కొడుతూ నిజంగా పందులు మేపు వస్తున్నాడు. అసహ్యంగా ఉన్నాడు, రాతగా ఉన్నాడు. చూడండి, ఈ ఎండలకాలం, ఈ వేసవి కాలం 2 రోజులు మనం స్నానం చేయకపోతే భయంకరమైన స్మెల్ అవుతుంది. పక్కన కూర్చోవాలంటే ఎవరైనా అసహించుకుంటారు, ఏంది ఇడికాడ ఇంత చెమట కంపు అంటారు. కానీ అలాంటిది కొన్ని రోజుల నుంచి అతను ఆహారం లేదు, తిండి లేదు, వస్త్రాలు మంచి లేవు, బట్టలు కంపు కొడుతున్నాయి. అయినా సరే తండ్రి ప్రేమ గలవాడు కాబట్టి, తండ్రి కనికరం గలవాడు కాబట్టి పరుగు నీళ్ళు ఏం చేశాడు, మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే గతం చూడలేదు. ఎవరు? తండ్రి గతం చూడలేదు, ఇంకా అంత నష్టం చేసి వచ్చాడు అనేది తన హృదయంలో పెట్టుకోవాలి. దేవుడు కూడా అలాంటిదే మన పరిస్థితి. దేవునికి మనం కీడు చేసేవాళ్ళం, నష్టాన్ని కలిగించేవాళ్ళం, అవమానం తీసుకొచ్చేవాళ్ళం. అయినా సరే ఆయన కనికరం గల దేవుడు కాబట్టి మనం క్షమించి దగ్గర. రెండవది, తను నిజంగానే పందులు మేపొస్తున్నాడు, మురికి బట్టలతో వస్తున్నాడు, చెమట కంపు, పందులు కంపు కొడుతున్నది. అంత అసహ్యంగా ఉన్నా సరే తండ్రిలో ఉన్న కనికరం ఏం చేసిందంటే ఆ అసహ్యతను చూపించకుండా ప్రేమను చూపించి ముందు పెట్టి. మూడవది, తన రూపమంతా మారిపోయి ఒక పెద్ద అధికారి కుమారుడు, ఒక భిక్షగాళ్ళలాగా, ఒక కూలోళ్ళలాగా తన దగ్గరికి వస్తా ఉంటే, ఏంది ఇలా ఉన్నావు, ఇప్పుడు వద్దు, నువ్వు అంతా స్నానం చేసి రమ్మలేదు, కానీ ముందు దగ్గరకు రావడం కోరుకున్నాడు. వెంటనే ముద్దు పెట్టుకొని దగ్గర చేసుకున్నాడు. ఇది దేవుని యొక్క కనికరం, విశేషమైన. అలాగే మనం కూడా మన జీవితంలో కూడా గతం పాపులు, దుర్మార్గులు, నీచులు, అసహ్యులు, పాపులమైన మనలను ప్రభు ప్రేమించి మన కోసం తన ప్రాణాన్ని బలి చేశాడు. చూడండి, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతిరి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింప. మనం కూడా ఒకప్పుడు ఎలాంటి వాళ్ళం? దేవుని బిడ్డలం కాదు, పాపులు, దుర్మార్గులు, అసహ్యులు, తప్పిపోయిన కుమారులాగా తండ్రికి దూరస్తులు. బుద్ధి తెచ్చుకున్నాం, తెలుసుకున్నాం, పశ్చాత్తాపడ్డాం. దేవుడి దగ్గరికి రావడం వల్ల దేవుడు మనల్ని ఏం చేశాడు? కనికరించాడు. దేవుడు మనల్ని కనికరించాడు. మనం రక్షించబడ్డామంటే దేవుని కనికరమే. మనకు దేవుని బిడలంగా చేయబడ్డామంటే దేవుని కనికరమే. మన గొప్పతనం ఏమి కాబట్టి మనం ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి. ఎన్ని విషయాలు చెప్పుకున్నాం? 3 విషయాలు చెప్పుకున్నాం. యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేవడం వల్ల తన జీవముతో కూడిన నిరీక్షణనిచ్చాడు. రెండవది, వాడబారని స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. మూడవది, తన విశేషమైన కనికరం పక్షం. నాలుగవది చూపించి నేను ముగింపు చేస్తాను. చూడండి, 4వది ఏమన్నాడు కింద? తన 4వ వచనం, తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింప చేశాడు. అంటే అర్థం ఏంటి? దీని అర్థం మరలా జన్మింప చేశాడంటే 2 జన్మలు ఉన్నాయని అర్థం. ఒకసారి పుట్టాం, ఎక్కడ? తల్లి గర్భంలో పుట్టాం, అది మానవ జన్మ. ఇంకొక జన్మ ఏంటిదంటే యేసు ప్రభువులో పుట్టడం. యేసు ప్రభులో పుట్టడం. మరి యేసు ప్రభులు ఎట్ట పుడతాం అంటే మన పాపాన్ని గుర్తించి పశ్చాత్తాపడి ఒప్పుకోవడం వల్ల ప్రభువులో మనము పుట్టినవారు. మరలా జన్మ, 2వ జన్మను దేవుడు ఇచ్చాడు. 2వ జన్మ, మొదటి జన్మకు మరణం ఉంది, చనిపోతాం. కానీ 2వ జన్మకు మరణము లేదు. మానవులంగా పుట్టాం, మనుషులంగా పుట్టాం, మట్టిలో నుండి తీయబడ్డాం కాబట్టి మళ్ళా తిరిగి మట్టికి వెళ్ళిపోతాం. ఆత్మీకరంగా పుడితే దేవుని దగ్గరికి చేర్చుతాం. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. అక్కడ ఏమంటాడంటే, అందుకు యేసు
అతనితో ఒకడు కొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఎవరితో చెబుతున్నాడు ఈయన? యేసు ప్రభు ఎవరితో చెబుతున్నాడు అంటే నికోదేము అనేటువంటి ఎవరితో చెబుతున్నాడు? యూదుల అధికారి అయిన నికోదేముతో చెప్తున్నాడు. పరిసయ్యుడితో, యూదులకు అధికారి పరిసయ్యుడు. ఇతను వచ్చి అంటున్నాడు, నేను కొత్తగా జన్మించాలంటే నేనేం చేయాలంటే ప్రభు అన్నాడు, ఒకడు కొత్తగా జన్మించితే గాని పరలోక రాజ్యం చూడటం ముందు చూడాలి. అసలు చూసే అర్హత లేకపోతే చేరేది ఎక్కడ? ఒక వ్యక్తి పరలోకాన్ని చూడాలి అంటే ముందు క్రొత్త జన్మ పొందాలి. అంటే పాపము విషయంలో చనిపోయి నీతి విషయంలో జీవించాలి, దేవుని బిడ్డలుగా చేయాలి. తర్వాత పరలోకంలో ప్రవేశిస్తావు. 5వ వచనం అంటాడు చూడు, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించాడు. ఒకేసారి పరలోక రాజ్యంలో వెళ్ళిపోడు. ముందు ఆ పరలోక రాజ్యం చూసే ఆ అర్హత మనకు ఉండాలి. ఏంటి ఆ అర్హత అంటే 2వ జన్మ మనము క్రొత్త జన్మ పొందాలి. క్రొత్తగానే మాట్లాడు కింద ఏమని రాయబడింది? 1వ నెంబర్లో పై నుండి పుట్టడం. ఒకడు క్రొత్తగా జన్మించితేననే కాడ ఒకటి ఉంది కదా, పై నుండి పుట్టడం, పరలోకంలో నుండి దేవుని బిడ్డగా పుడితే పరలోక రాజ్యంలో చూస్తాం. ముందు దేవుని బిడ్డగా పుడితే ముందు చూస్తాం. బిడ్డ పుడితే లోకం చూస్తాడు, తర్వాత ఈ లోకంలో ప్రవేశిస్తాడు. అర్థమవుతుందా? పుట్టగానే ప్రవేశిస్తాడు బిడ్డ. ముందు తల్లి గర్భంలో నుండి బయట కింద పడ్డానికి ముందు చూస్తాడు లోకం. తర్వాత వాళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత ఈ లోకం మీద భూమి మీద తిరుగుతాడు. అలాగనే ఒక వ్యక్తి పరలోకం చేరాలి అంటే ముందు పై నుంచి పుట్టిన బిడ్డగా చేయాలి. 2వది బాప్తిస్మం తీసుకోవడం వల్ల, పరిశుద్ధాత్మను పొందడం వల్ల పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం. 3వది ఒక మాట చెప్పి నేను ముగింపు చేస్తాను. గలతీ పత్రిక చూసారా? 1వ అధ్యాయము, గలతీ పత్రిక 1వ అధ్యాయం 1:16 చూడు. 1:16, 2:16, 2:16 గలతీ పత్రిక 2:16 ఏమన్నాడు? మనము జన్మము వలన యూదులమే గాని అన్యజనులలో చేరిన పాపులము. అంటే మానవులంగా మనం జన్మతో తల్లి గర్భంలో పుట్టడం వల్ల మనం ఏమైనా యూదులమైన, కానీ అన్యజనులలో చేరిన పాపులము. మనుషుడు యేసుక్రీస్తునందలి విశ్వాసము వలననే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడిగా తీర్చబడని ఎరిగి మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున క్రీస్తునందలి విశ్వాసం వలననే నీతిమంతులమై తీర్చబడుటకై యేసునందు విశ్వాసం ఉంచి. అర్థమవుతుందా? మన పుట్టుకతో మనం పేదోళ్ళమే, దిక్కులేని వాళ్ళమే, తక్కువ కులస్తులమే, కానీ ప్రభువును నమ్మడం వల్ల దేవుని బిడ్డలంగా చేయాలి. అంటే మనం ఈ లోకంలో జన్మ వల్ల యూదులం, అంటే యూదులు, కానీ ప్రభువును నమ్మడం వల్ల క్రైస్తవులంగా చేయాలి. పరలోక జన్మ వల్ల క్రైస్తవులంగా. ఈ లోక పద్ధతిలో అయితే ఏంటిది? మనము హిందువులమే. ఈ లోక జన్మతో అంటే మానవ జన్మతో అంటే శరీర సంబంధంగా చూస్తే మనము హిందువులమే, కానీ ప్రభువును నమ్మిన ఆత్మీయ సంబంధంలో చూస్తే మాత్రం పరలోక జన్మ వల్ల క్రైస్తవులంగా. అంటే దీని అర్థం ఏంటంటే దేవుడు మనల్ని ఏం చేశాడు? 2వ జన్మలోనికి మనలను జన్మించాడు. కొత్త జన్మను దేవుడు మనకు అనుగ్రహించాడు.
అంటే నేను చెప్పిన విషయాలు మీకు అర్థమవుతున్నాయి కదా. ఎన్ని విషయాలు చెప్పాను. యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేవడం వల్ల మనకేం మేలు జరిగినాయో చూసాం. ఒకటేంది చెప్పుకున్నామంటే జీవముతో కూడిన నిరీక్షణ ఇచ్చాడు. జీవం లేని నిరీక్షణ కాదు, జీవముతో కూడిన నిరీక్షణ. ఆ జీవానికి ఆ నిరీక్షణకు ఒక జీవం అనేది దేవుడు అనుగ్రహించాడని చూసుకున్నాం. రెండవది వాడబారని స్వాస్థ్యాన్ని. మూడవది తన విశేషమైన కనికరాన్ని చూపించాడు. నాలుగవది కొత్త జన్మనిచ్చి మనల్ని తన బిడ్డలుగా క్రైస్తవులుగా. మనం యూదులమే, మనము హిందువులమే, మనము దేవుడు లేని వాళ్ళం. ఒకప్పుడు దూరస్తులు, దేవుని యొక్క మహిమను పొందలేని వాళ్ళం, దేవుడు అంటే తెలియనట్టు విగ్రహారాధికులు, మోసగాళ్ళు, మనకు తెలియదు దేన్నంటే దాన్ని మొక్కిన వాళ్ళం. కానీ దేవుడు మనకు జ్ఞానం ఇచ్చి గ్రహింపునిచ్చి దేవుడు అంటే ఎవరనే విషయాన్ని ఎవరు దేవుడు? మనలను పుట్టించిన వాడే, మన కోసం తన రక్తాన్ని చిందించిన వాడే, తన రక్తం కూడా పవిత్ర రక్తాన్ని చిందించిన వాడే, చనిపోయిన వాడే దేవుడు. చనిపోయి సమాధి చేయబడి అతడు తాగిపోతే దానికి విశేషత ఏమి? కానీ మళ్ళా తిరిగి ఆయన ఏం చేశాడు? తిరిగి లేచాడు. అందువలన దేవుని విశేషమైన గొప్పతనం మనకి ఇక్కడ. కాబట్టి 4 తలంపులు మనం హృదయంలో దాచుకున్నాం. దేవుని మీద ఆధారపడి ముందుకు దేవుని కొద్ది మాటలు